SSB TV5 న్యూస్ ఛానల్. కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో అక్రమదారులపై కబ్జాదారులపై గలం ఎత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు శ్రీనివాస్. పేట్ బషీర్బాద్ విలేజ్లోని 25/1 సర్వే నంబర్లలో 18 ఎకరాల భూమిని 2014లో ప్రభుత్వం రాజీవ్ గృహకల్పకు అప్పజేయడం జరిగింది. కొన్ని కోట్ల విలువ చేసే ఈ స్థలంని అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు 100-200 గజాల ఫ్లాట్ చేసి అమ్మడం జరుగుతుంది. 25/1 సర్వే నెంబర్లో 58 అండ్ 59 జీవోలు వర్తించవని కలెక్టర్ ఉత్తర్వులను కూడా కుత్బుల్లాపూర్ రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. కలెక్టర్ అండ్ ఆర్టీఓ గారు మరియు అధికారులు వెంటనే ఈ యొక్క భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడగలరని మరియు కబ్జా చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతూ మీడియా ద్వారా మాట్లాడుతున్న బండి శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు. ఇక్కడ 25/1 సర్వే నంబర్ పేట్ బషీరాబాద్ విలేజ్ లో 18 ఎకరాల భూమిని రాజీవ్ గృహకల్పకు అప్పచెప్పడం జరిగింది మన రెవెన్యూ అధికారులు. ఆ రాజీవ్ గృహకల్ప అప్పచెప్పిన ఈ యొక్క జాగాను ఇక్కడ లోకల్గా ఉండే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మొత్తం కబ్జా చేయడం జరిగింది. మొత్తం ఇదంతా 18 ఎకరాలను మొత్తం ఏం లేకుండా పెద్ద క్వారీ ఉండే క్వారీ అంతా మూసేసుకుంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా చేసుకొని ఇక్కడ కోట్లు విలువ చేసే జాగాను వీళ్ళు దళారీలు, బీఆర్ఎస్ దళారీలు అమ్ముకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకు తొత్తులుగా మారి వాళ్ళతో పాటు చేయించుకుంటూ వాళ్ళ వాట వాళ్ళు, రాజకీయ బీఆర్ఎస్ లీడర్ల వాట వీళ్ళు తీసుకుంటూ ఇదంతా కబ్జాకు గురి చేసిండ్రు. దీని గురించి నిన్న హైడ్రాకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ హైడ్రా వాళ్ళు కూడా వచ్చిర్రు. మున్సిపల్ మండల్ అధికారులు ఎవరైతే సర్వే కానీ ఆర్ఐ కానీ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయడం జరిగింది. సర్వే చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు సర్వే చేయకుండా వచ్చి ఒక ప్లాట్ కొలుసుకొని పోయారు. దీని నుండి కలెక్టర్ నుండి కూడా వాళ్ళకు ఈ 18 ఎకరాల ఏదైతే గవర్నమెంట్ భూమి ఉన్నదో దాంట్లో 59, 58 జీవో వర్తించదని కలెక్టర్ నుండి ఆర్డర్ ఉన్నది. కాబట్టి ఆర్డర్ను బేఖతారు చేసి మున్సిపల్ అధికారి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల ఆఫీస్ అధికారులు కూడా దీనికి వత్తాసు వలుకుతూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ కోట్లు విలువ చేసే గవర్నమెంట్ భూమిని అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఇలా దళారీలు కోట్లు సంపాదిస్తూ ఇది అమ్ముకొని, కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని ఈ పై అధికారులను రేపు కలెక్టర్ను కూడా కలవబోతున్నాము. హైదరాబాద్లకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని విధంగా సరి అయిన నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.